అండి, వెల్కమ్ టు సింధు ముచ్చట్లు. ఈరోజు నా రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసానండి. చెన్నపోడ మీరు వినే ఉంటారండి. ఇది ఒరిస్సా స్వీట్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలో సింపుల్గానే మీకు ఈరోజు చూపిస్తానండి వీడియోలోని. ముందుగా నేను ఒక 1 లీటర్ మిల్క్ తీసుకొని దాన్ని బాయిలింగ్ చేస్తున్నానండి. చూడండి, మిల్క్ కొంచెం బాగా బాయిల్ అయ్యాయి కదా. ఈ టైంలోనే నేను, మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 1/2 కప్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. లేకపోతే మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండి మీరు యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, వెనిగర్ వేసాను కదా. ఒక 2 మినిట్స్లోని మనకి పాలు అన్నవి ఇలాగ విరిగిపోతూ ఉంటాయండి. మనం పన్నీర్ చేసుకుంటాం కదండి, సేమ్ ప్రాసెస్తోని స్ట్రైనర్ యూజ్ చేస్తూ ఒక క్లాత్ వేసుకొని మనకి విరిగిపోయిన పాలన్నీ అందులో యాడ్ చేసుకొని కొంచెం గట్టిగా పిండుకోవాలండి. చూపిస్తున్నాను కదండి, చూపిస్తున్న విధంగా మనం ఒకసారి వాష్ చేసుకుంటే బాగుంటుందండి. వెనిగర్ స్మెల్ అన్నది రాదు. కొంచెం చల్లబడ్డానికి కూడా మనకి ఈజీగా చల్లబడిపోతుంది. కొంచెం చన్నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఇలా మనం దగ్గరగా కట్టేసి ఒక 1/2 అవర్ ఉంచాలండి. 1/2 అవర్ తర్వాత చల్లారిపోయింది కదా, ఒక ప్లేట్ తీసుకొని మనకి తయారు చేసుకున్న పన్నీర్ కూడా ప్లేట్లో వేసుకొని బాగా మనం మిక్స్ చేయాలండి. చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ప్రెషర్ యూస్ చేస్తూ మిక్స్ చేయాలండి. ఇప్పుడు నేను అందులోనే మనకి టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకున్నానండి. 1 కప్పు 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఒక 2 నుంచి 3 స్పూన్స్ సూజీ రవ్వ అండి, బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా మీరు చెన్నపోడ చేసినప్పుడు మనం వాటర్ అన్నది పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకుంటే మీకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం డ్రైగా ఉంటే. చూసారు కదండి, చూపిస్తున్న విధంగా మనం ఇలా కొంచెం కలుపుతూ బాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని మీకు కావాల్సిన షుగర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఇష్టం ఉంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇందులో షుగర్ తక్కువ ఉంటేనే దీని టేస్ట్ అండి. చూడండి, కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోనే నేను డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి, అది యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 2-3 స్పూన్స్ మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఎలాంటి ఆయిల్ వాడకూడదు, నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, నెయ్యి వేసి కలుపుకున్నాం కదా, దీని టెక్స్చర్ అన్నది కొంచెం లూజ్ అవుతుంది. ఆ కేక్ మౌల్డ్ తీసుకొని దానికి కొద్దిగా ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా గ్రీస్ చేసుకోవాలండి. గ్రీస్ చేసుకుని దాంట్లో మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చెన్నాపొడని, అది కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక ప్రీహీట్ చేసుకోవడానికి ప్యాన్ తీసుకోవాలండి. అందులోనే ఒక 15 మినిట్స్ మనం ప్రీహీట్ చేసుకోవాలి బేక్ చేసుకోవడానికి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది కదా, అందులోని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెన్నాపొడని కూడా పెట్టుకొని ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం బేక్ చేసుకోవాలి. కలర్ వస్తే సరిపోతుంది, కుక్ అయిపోయినట్టే. దీన్ని కొద్ది బాగా చల్లారబెట్టాక మనం తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకొని తీసుకుంటే మనకి చెన్నపోడ అన్నది రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, ఎలాంటి వాళ్ళైనా తినచ్చు. పిల్లలు ఎవరైతే పన్నీర్ తినలేని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనకి కాల్షియం అన్నది కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లోని. అండి, నేను ఒక ముక్క కట్ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది స్వీట్ షాప్లో అయితే పాకంలో పెట్టి ఇస్తారు, అలా కూడా ట్రై చేయొచ్చు. కానీ ఒరిజినల్ స్వీట్ టేస్ట్ మాత్రం ఇదేనండి, చాలా టేస్టీగా అయితే ఉంది. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ ఫాలో అయ్యండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.